హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒకటి తక్కువ బడ్జెట్లో మంచి రీజనబుల్ రేట్లో ఉన్న ఒక 150 గజాల ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు కాలనీ కూడా మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే కూడా చాలా దగ్గరలో ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎమ్మినార్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కాలనీ అయితే టోటల్గా మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో అయితే కాలనీ అయితే ఫామ్ అయిపోయి ఉంది. దీనికి వచ్చేసి మరి బోరు, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ కూడా దీనికి కంప్లీట్ అయిపోయింది. మరి ప్రాపర్టీ వచ్చేసి మనకు 150 యార్డ్స్లో ఉన్నది. దీనికి వచ్చి 150 యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉంది. ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మరి కార్ పార్కింగ్ అయితే మనకు ఒక 4 వీలర్ అయితే కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంది. అలాగే పక్కన కూడా మనకు 2 వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో ఇది వచ్చేసి మరి మనకు హాల్లో అయితే మనకు దీనికి అయితే అవుటర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సిట్టింగ్ చేసుకోవడానికి అయితే మనకు సోఫా సెట్స్, చైర్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి హాల్లో అయితే మనకు 4 మూలలు స్క్వేర్లో ఉండి అయితే టీవీ యూనిట్ అయితే ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే టీవీ చూడడానికి కూడా చాలా ఈజీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు 150 యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉంది. మనకు ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు బిఎన్ రెడ్డి నగర్లో వచ్చింది. బిఎన్ రెడ్డి నగర్ ఏదైతే సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎలిమినార్ మెట్రో స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కాలనీ అయితే మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో అయితే కాలనీ అయితే ఉంటుంది. కాలనీ కూడా టోటల్గా డెవలప్మెంట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు ఒకటి బెడ్రూమ్. ఇది వచ్చేసి ఒకటి బెడ్రూమ్లో మనకు ఇది వచ్చేసి బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారు. మనం ఒకవేళ హాల్లో డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవడానికి అయితే ఇక్కడ డైనింగ్ సెక్షన్లో కూడా ఒకటి ఆప్షన్ అయితే దీనికి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ మనము చూసుకున్నట్టయితే మనకు వినాయక హిల్స్ బిఎన్ రెడ్డి నగర్లో అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకు బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, 12 సంవత్సరాలు అయితే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది. మనకు 2 BHK మరి రూట్ పెయింట్ హౌస్. ఇది ఒకటి బెడ్రూము. అలాగే మనకు ఏదైతే మనకు ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాస్తు ప్రకారము కిచెన్ పక్కనే పూజ గది కూడా దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే మనకు 2 వాష్రూమ్లలో మరి 2 బెడ్రూమ్లలో అయితే మనకు 2 అయితే వాష్రూమ్స్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మనకు వాస్తు ప్రకారం కూడా పక్కనే కిచెన్ పక్కనే ఒకటి పూజ గది కూడా దీనికి సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ దీనికి మీరు ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ చేసుకుంటా కూడా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా చూసుకున్నట్టయితే చాలా విశాలంగా అయితే ఉన్నాయి. మీ ఇందులో కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికి మనకు ప్లేస్ అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి బిల్డింగ్ ఏజ్ వచ్చేసి మనకు ఒక 10 నుంచి 12 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది. మరి బిఎన్ రెడ్డి నగర్లో వచ్చింది ఇది. మరి ప్రైస్ వచ్చేసి మనకు 95 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అయితే స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ అనేది కూడా ఫిక్స్ రేట్ అయితే ప్రైస్ అనేది కొంచెం స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. దీనిపైన ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా రన్ అవుతుంది. మీరు ఏ బ్యాంకులో వెళ్ళినా కూడా మనకు 70 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అవుతుంది. మరి ఈ కాలంలో అయితే మనకు FTL బఫర్ జోన్లు అయితే చాలా ఇష్యూగా మొదలైంది. కాబట్టి దీనికి వచ్చేసి మరి ఎలాంటి FTL కానీ మరి బఫర్ జోన్ కానీ నియర్ బైలు అయితే నాలలు అయితే చెరువులు అయితే కూడా ఎలాంటి లేదు. ప్రాపర్టీ వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. మరో ప్రాపర్టీ తోటి మళ్ళీ కలుస్తాను. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అలాగే బ్యాంక్ లోన్స్ కానీ చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాం. అంతవరకు